బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుపై కోర్టులో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పిటిషన్ వేశారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు రానుంది. దీనికి సంబంధించి నలుగురు లాయర్లు ఆమె తరపు వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం అవే బ్రేకింగ్ న్యూస్ గా మనం చూస్తున్నాం. ది ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుపై కోర్టును ఆశ్రయించారు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. వినేష్ ఫోగట్ తరపున నలుగురు లాయర్లు ఆమె తరపు వాదనలు వినిపిస్తున్నారు. మరి కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అవే బ్రేకింగ్ ప్లేయర్స్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన వినేష్ ఫోగట్ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనుంది. తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించారు. తను సిల్వర్ మెడల్ ను అర్హురాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్ విచారణ చేస్తోంది. ఫోగట్ తరపున నలుగురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఎందుకంటే కేవలం 100 గ్రాముల వెయిట్ పెరిగిన నేపథ్యంలో ఆవిడ అనర్హత వేటు పడవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు చూస్తే ఆమె తరపు వాదనలు వినిపిస్తున్నారు నలుగురు లాయర్లు. అంటే ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? అంటే మొత్తంగా చూస్తే మాత్రం డెఫినెట్లీ ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తను సిల్వర్ మెడల్ ఏదైతే మనం మాట్లాడుకున్నట్టుగా ఫైనల్లో పోటీ చేస్తే గెలిస్తే గోల్డ్, లేకపోతే సిల్వర్ మెడల్ వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేవలం 100 గ్రాములు వెయిట్ వచ్చిందని చెప్పి డిస్క్వాలిఫై చేయడం విషయం పైన అటు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైన అంటే విమర్శ అయితే వెల్లువెత్తున్నాయి. బట్ ఆ విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో భారతదేశం మొత్తం తనకి తోడుగా ఉంటానని మాట్లాడడమే కాదు, న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ ఏదైతే ఒలింపిక్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించి వాళ్ళతో ఇప్పటికే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం నిన్న చూసాం పార్లమెంట్ లో కూడా మన ఎంపీలందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు మనకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్, సిఐఎస్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో మనము ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన డిస్కషన్ కానివ్వండి, అది అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు ఓడిపోయింది కాదు, ఇది కేవలం డిస్క్వాలిఫికేషన్ అనేది జరిగింది డిస్క్వాలిఫికేషన్ జరిగింది కేవలం ఫైనల్స్ కి ముందుగా కాబట్టి కనీసం సిల్వర్ మెడల్ అయినా సరే నాకు అందుతుంది అనే విషయంలో తను అప్పీల్ చేస్తుంది. అప్పీల్ చేయడానికి కూడా భారతదేశం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. అందులో భాగంగా నలుగురు లాయర్లను పెట్టి మన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాదన ప్రకారం చూస్తే మాత్రం సిల్వర్ మెడల్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన అప్పీల్ చేసింది ఫైనల్లో కాబట్టి ఆ ఫైనల్ కి సంబంధించింది మాత్రం జరగలేదు కాబట్టి, బట్ మిగిలిన వాళ్ళందరినీ తను ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం చూసాము 73 సార్లు ఇప్పటివరకు ఎప్పుడు ఓటమి ఎరుగని క్రీడారాలని కూడా తను గెలిచి ఇక్కడ ఫైనల్ దాకా చేరుకున్న నేపథ్యంలో ఆ సిల్వర్ మెడల్ ఖచ్చితంగా నేను అర్హురాలని మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. హోప్ అంటే దేశం మొత్తం ఇదే ఆశిస్తుంది, కంపల్సరీ ఆ సిల్వర్ మెడల్ మనకు వస్తుంది. ఆ 100 గ్రాములకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయి అంటే కొత్త తరహా ఇది రావాలి, లేకపోతే ఇలా 100 గ్రాములు అనేది ఎందుకంటే సెమీఫైనల్ దాకా లేని ఆ 100 గ్రాముల వెయిట్ అనేది కేవలం ఫైనల్ కి వచ్చేటప్పటికి ఎట్లా దాన్ని తీసుకొస్తున్న విషయం పైన కూడా చాలా రకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం కంపల్సరీ సిఐఎస్ లో మనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యామిని,
అంటే చిదంబరం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే నలుగురు వాదనలు వినిపిస్తున్నారు, ఆమెకి ఎంతో బలం చేకూరుస్తున్నారు. ఇటు ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేస్తున్నారు, అండ్ పిటి ఉష్కు కూడా రిఫర్ చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నా, మరి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? తీర్పు అయితే మనకి పాజిటివ్ గానే వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే దానికి కారణాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే తను ఓటమి కాదు, డిస్క్వాలిఫికేషన్ అనేది కేవలం ఫైనల్. ఎందుకంటే సెమీఫైనల్ ముందు కూడా ఖచ్చితంగా ఇదే తరహా డిస్కషన్ జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈ పోటీలు జరిగే ముందు అంటే ఒలింపిక్ అసోసియేషన్ దీనికి సంబంధించి ఒక క్రీడాకారిణిని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ క్రీడాకారిణికి సంబంధించి ఏ వెయిట్ లో ఉన్నారు, అది ఏ సెగ్మెంట్ లోకి వస్తున్న విషయం పైన పూర్తిగా చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 2.7 కిలోగ్రామ్స్ కి సంబంధించిన ప్లస్ ఆర్ మైనస్ అన్నది మనకి ఉంటుంది. ఆ సందర్భంలో 50 కేజీలకి పెరగకుండా, అంటే 50 కేజీల పైన 100 గ్రాములు అంటున్నాము, కానీ 100 గ్రాములకు సంబంధించి కూడా అది కూడా కొద్దిగా వివాదాస్పదమైన పరిస్థితి. ఎందుకంటే అంత ముందు లేని పరిస్థితి. ఒక్క రోజులో 100 గ్రాములు పెరిగిందానో, లేకపోతే ఆ రోజు రాత్రి మొత్తం మనందరము తెలుసు కఠోర శ్రమ చేసింది. తన 100 గ్రాములు తగ్గించుకోవడం కోసము ముఖ్యంగా మాట్లాడాలంటే తను జుట్టు కూడా కత్తిరించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే అందులో వచ్చే 5-10 ఆ డీవియేషన్ తీసుకోకూడదనే ఉద్దేశం కానివ్వండి, రాత్రి మొత్తము ఎటువంటి ఆహారం తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా సైక్లింగ్ చేస్తూ, స్కిప్పింగ్ చేస్తూ ఆ 100 గ్రాముల వెయిట్ ని తగ్గించే ప్రయత్నం చేసింది అయితే మనం చూస్తున్నాం. మనం మొన్న చూస్తే రెజ్లర్ విజేందర్ సింగ్ కూడా దీనిపైన చాలా ఘాటుగా స్పందించారు. ఆ సందర్భంలో కూడా మేము ఒక్కొక్కసారి 2-3 కిలోలు తగ్గుతాము, అలాంటిది ఇంత తక్కువ మార్జిన్ తో డిస్క్వాలిఫికేషన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అనే వాదన వినిపించడం పాటు ఇప్పుడు ఆర్బిట్రేషన్ లో కూడా సేమ్ ఇదే తరహా వాదన వినిపిస్తారు. ముఖ్యంగా చూస్తే సెమీఫైనల్ కి ముందు తను క్వాలిఫైడ్ కాబట్టి అది విన్నింగ్ అయిన తర్వాత తను ఖచ్చితంగా ఫైనల్కి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తే కేవలం ఫైనల్లో ఓడినట్టుగా మాత్రమే భావించాలి. అలా భావిస్తే ఖచ్చితంగా సిల్వర్ మెడల్ ఇవ్వాలి అన్నది లేదు. ఇంకా అవకాశం ఉండే 100 గ్రాములకు సంబంధించిన డీవియేషన్ ని ఒకవేళ గెస్ చేసేలాగుంటే, లేకపోతే దాన్ని చేసేలాగుంటే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ ఆడిపించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని మనం మాట్లాడుతున్నాం కాబట్టి. బట్ అది పాసిబిలిటీ లేదన్నది ఇప్పటికే ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి కేవలం సెమీఫైనల్స్ లో గెలిచాము, ఫైనల్ కి చేరుకున్న తర్వాత ఫైనల్లో ఓడిపోయిన వ్యక్తికి వచ్చే గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని మాకు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇది ఏదో బయలాగా వచ్చింది కాదు, ప్రతి దాంట్లో తను గెలుచుకుంటూ వచ్చారు. మనం చెప్పాం సెమీఫైనల్ లో కూడా అసలు ఇప్పటివరకు ఓటమి ఎరుగని క్రీడాకారుని అక్కడ ఓడించి మరీ ఫైనల్ చేరుకున్న నేపథ్యంలో ఆ గౌరవం అయితే దక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ అందరూ మాత్రం ఖచ్చితంగా మనకు పాజిటివ్ గానే ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది. గోల్డ్ గెలవాలనుకున్నా సరే అది చేజారి కనీసం సిల్వర్ అయినా మన చేతిలో అందుతుందని ఆశాభావంతో అయితే అందరూ ఉన్నారు. జామిని, అంటే చిదంబరం రెడ్డి ఎలా చూడాలి? ఎందుకంటే సెమీఫైనల్స్ లో క్వాలిఫై అయ్యారు, అట్లీస్ట్ బ్రాంజ్ అయినా ఇచ్చి ఉండొచ్చు కదా, ఎలాంటి కామెంట్స్ అని వినిపిస్తున్నాయి? అది ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే సెమీఫైనల్లో లేని ఈ వెయిట్ అన్న ఇష్యూ ఫైనల్ కి వచ్చేటప్పటికి ఎందుకు వచ్చింది అన్నది చాలా కీలకంగా వస్తుంది. అంతేకాకుండా మనం మొదటి నుంచి చూస్తున్నాం, భారతదేశం నుంచి వెళ్లే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత అంటే అక్కడ ఉన్న పరిస్థితులు వాటిని బట్టి కూడా వాళ్ళు చూస్తుంటారు. అయితే ఈ ఒక్క స్పెసిఫిక్ ఇష్యూలో మాత్రం ఎందుకంటే 100 గ్రాములు అనే డీవియేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఆ ఏదైతే డీవియేషన్ ఉంటుందో డీవియేషన్ కనీసం ఒక 2% 5% ఉండాలి, కానీ మరీ మైన్యూట్ దాంట్లో చూడడం ఎంత మాత్రం కరెక్ట్ అది. ఎందుకంటే మామూలుగా లెక్క ప్రకారం 2.7 కేజీలకు సంబంధించి కూడా ఒక డీవియేషన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని కన్సిడర్ చేస్తున్నారు లేదా అన్నది ఒక విషయం అయితే, మరొక కీలకమైన అంశము ఫైనల్ కి వచ్చే ముందు రోజు, అంటే ఎందుకంటే మన ఫైనల్ కి సెమీఫైనల్ మధ్యలో ఓన్లీ 2 రోజులు మాత్రమే తేడా ఉంది. ఆ తేడాలో ఇలాంటి డిస్కషన్ తీసుకొని రావడం కానివ్వండి, వన్ సైడెడ్ గా డిస్క్వాలిఫై చేయడం అన్న దానిపైన కూడా విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా మనం చూడాల్సింది ఏంటంటే మొత్తంగా అంటే ఈ ఏదైతే ఈ వెయిట్ కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ కి సంబంధించిన డీవియేషన్స్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అవసరమైతే కొత్త తరహా రూల్స్ ను కూడా రూపొందించాలనే విషయం కూడా చర్చ జరుగుతుంది మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.